నమస్తే ఫ్రెండ్స్. నేను మీ మంజుల. ఈ వీడియోలో నేను ఒక కేజీ చికెన్‌తో ఫుల్ గ్రేవీ వచ్చేలా కమ్మటి కర్రీ చేయడం చూపిస్తాను. ఈ కర్రీ మనకి అన్నము, బగారన్నం, పులావ్, రొట్టెలలకు, రాగి సంకటి, జొన్న అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. ఇంటికి ఎవరైనా చుట్టాలొచ్చినా గానీ ఈ కర్రీ చేసి పెడితే బాగుందని మెచ్చుకుంటారు. అంత బాగుంటది. నేను చూపించిన ప్రాసెస్‌లో తప్పకుండా ట్రై చేయండి. ఈ చికెన్ కర్రీ కోసం ముందుగా నేను ఒక కేజీ చికెన్ తీసుకొని కడిగి పెట్టిన. ఇందులోకి పసుపు, నేను కేజీ చికెన్‌కి 3 స్పూన్ల కారం వేస్తున్నాను. మీరు ఎక్కువ తినేవాళ్ళు ఇంకా కొంచెం వేసుకోవచ్చు. మేము తినే కారానికి ఇది కరెక్ట్‌గా సరిపోతది. ఒక స్పూను సగం ఉప్పు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రెష్‌ది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చేయితోనే ముక్కలకు మంచిగా పట్టేలా ఇట్లా కలుపుకోవాలి. చెంచాతోని కలిపినామంటే ఉప్పు, కారం సరిగ్గా పట్టదు. చేయితోనే కలపండి. మూత పెట్టి ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఇది నానేలోపు మనము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి దాంట్లోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ ఎక్కువ అవసరం లేదు. 2 స్పూన్లు అయితే సరిపోతది. ఆయిల్ కొద్దిగా వేడైనాక 2 ఉల్లిగడ్డలని కట్ చేసి పెట్టినా నేను. ఆ ముక్కలు ఇందులో వేసేసి ఉల్లిగడ్డని దోరగా అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. కేజీ చికెన్‌కి 2 ఉల్లిగడ్డలు కరెక్ట్‌గా సరిపోతాయి. ఈ ఉల్లిగడ్డలు దోరగా అయ్యేంత వరకు ఫ్రై చేసి ఇప్పుడు ఇందులోకి ఒక 7, 8 జీడిపప్పులు వేసుకోవాలి. జీడిపప్పులు మీ ఇష్టము. ఉంటే వేసుకోండి, ఏయకపోయినా బాగుంటది. ఏస్తేనేమో గ్రేవీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 3 టమాటాలని కట్ చేసి వేసి అందులోకి కొంచెం ఉప్పు వేసి కలిపేసేయాలి. మూత పెట్టేసి టమాటాలని మెత్తగా ఉడికించుకోవాలి. 2 నిమిషాలు ఉడికించినామంటే మెత్తగా అయిపోతది. చూడండి ఇప్పుడు మెత్తగా అయ్యింది కదా! ఒకసారి కలిపేసేయాలి. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వాటర్ ఎయకుండానే మిక్సీ పట్టుకోవాలి. ఇట్లనే పట్టుకోవాలి. వాటర్ ఏమి ఎయొద్దు. ఇట్లా టమాటాలు, ఉల్లిగడ్డ, జీడిపప్పు వేసి మిక్సీ పట్టుకుంటాం కదా మనము. గ్రేవీ ఎక్కువ వస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టినాక స్టవ్ మీద నేను ఒక ఎలుపుగా ఉన్నది, మందంగా ఉన్నది కుక్కర్ పెడుతున్నాను. మీరు గిన్నెలో అయినా చేసుకోవచ్చు. ఇందులోకి ఒక 4 స్పూన్ల నూనె వేసి, హాఫ్ టీ స్పూన్ సాజీర, కొంచెం చెక్క, బిర్యానీ ఆకు వేసి ఇందులోకి మనం మిక్సీ పట్టి పెట్టింది ఇందులో వేసేసుకోవాలి. ఆల్రెడీ మనము ఉల్లిగడ్డ, టమాటాలు ఉడికించినాం కాబట్టి ఎక్కువసేపు ఫ్రై అవ్వనవసరం లేదు. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత కలిపెట్టిన చికెన్ ఇందులో వేసేసుకోవాలి. చికెన్ వేసినాక మంట పెద్దగా పెట్టి కలుపుతూ ఫ్రై చేయాలి. అందులో నీళ్ళు ఊరి మళ్ళీ నీళ్ళు గుంజేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి. ఇక్కడ మనం కలిపేటప్పుడు స్టీల్ గెంటెలు పెట్టి తిప్పకుండా మనకు చెక్కతో చేసినవి ఉంటాయి కదా! కట్టె చెంచాలు, కట్టె గరిటెలు అట్లాంటివి పెట్టి తిప్పాలి. అప్పుడే మనకి ముక్క అనేది చితికిపోకుండా ఉంటుంది. ఒక 4, 5 నిమిషాలు ఇట్లా ఫ్రై చేస్తే మొత్తం ఇట్లా దగ్గరకైతది. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూను గరం మసాలా, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఒక 4, 5 పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టి వేసుకోవాలి. వేసిన తర్వాత మళ్ళొకసారి మొత్తం కలుపుకోవాలి. ఇక్కడ ఏసిన ధనియాల పొడి గానీ, గరం మసాలా గానీ నేను ఇంట్లో చేసినవే వేస్తున్నాను. కొన్నయైతే గావు. మీకు గరం మసాలా ప్రాసెస్ కావాలంటే కామెంట్స్‌లో అడగండి. ఫుల్ వీడియో పెడతాను. కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 4, 5 నిమిషాలు ఉడికించాలి. 4, 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇట్లా మనకు ఆయిల్ పైకొస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఎసరు కోసం వేడి నీళ్ళని పొయ్యాలి. చల్ల నీళ్ళు పోయకుండా వేడి నీళ్ళు పోసుకుంటే మనకు ముక్క అనేది టేస్ట్ బావుంటది. కావాల్సినంత ఎసరు పోసుకొని మంచిగా మళ్ళొకసారి కలిపి మూత పెట్టి మళ్ళొక 5 నిమిషాలు ఉడికించాలి. 5 నిమిషాల తర్వాత చూడండి మనకెంత మంచిగా ఉడికిపోయిందో కర్రీ. నేనిక్కడ ఎసరు పోసినాక మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించిన గదా! మీరు ఎసరు పోసిన తర్వాత కుక్కర్ మూత పెట్టి గూడా 2 విజిల్లు ఉడికించుకోవచ్చు. అట్లా గూడా బావుంటుంది. ఇప్పుడు మనకు టేస్ట్ చూసుకొని ఉప్పేమన్నా పడితే వేసుకోవచ్చు. ఇందులోకి నేను బ్రౌన్ ఆనియన్స్ వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి. వేయకపోయినా బావుంటది. లాస్ట్‌లో కొత్తిమీర వేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అయితే రెడీ. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది గదా! ఇంకెందుకు లేటు మీరు గూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసినాక మీకు ఎట్లొచ్చిందో నా కామెంట్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఈ కర్రీ మనకు అన్నము, బగారన్నము, రొట్టెలల్లకు, చపాతీలల్లకు, రాగి సంకటి, జొన్నన్నము దేంట్లోకైనా కరెక్ట్‌గా సరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. థాంక్ యూ.